నిజంగా హృదయం ద్రవించిపోయింది. అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. నా అభిమానస్తులు గుర్తుపెట్టుకున్న నా పదాలు, నా అభిమానస్తులు కోపం వచ్చిందేమో దాడి చేసి ఉంటారు. ఎవరన్నారు ఈ మాటలు? ఎవరన్నారు ఈ మాటలు? జగన్ రెడ్డి అధికారం మదం ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు. ఎప్పుడు మాట్లాడాడు? తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద మంగళగిరిలో దాడి జరిగినప్పుడు ఏమంటే మాట్లాడాడు? తరుణంలో మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే అది కూడా చెప్పాలి. నువ్వే చెప్పు. ఏం మాట్లాడితే మాట్లాడారు? పట్టాభి ఒక మాట్లాడాడు. ఎవరిని? బ్రో బ్రో సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ఒక పోలీసులు మాట్లాడతాడా దాని అర్థం చెప్తాడు. చిన్నపిల్లలు జరిగిన దాంట్లో అర్థం చెప్తాడు. పిల్లల గురించి మాట్లాడతాడు. అప్పటికి ఏమేం జరగల. నువ్వు ఆపిస్తారా మీరు? మనుషుల్ని చంపుతారా మీరు? గురించి మాట్లాడతారా? అక్కడ ఎక్కడ కూడా మా చర్యలో స్థానిక సంవత్సరం ఎన్నికలప్పుడు ఒక ప్రజాప్రతినిధులు కారుని, ఒక న్యాయవాదులు కారుని చంపుతారా మీరు? రాక్షసులుగా మారుతారా మీరు? ప్రయత్నం చేయలేదా? చెప్తా ఉన్నా, రాక్షసులుగా మారుతారా మీరు? మీరు రాక్షసులు. మీరు చెప్పండి, మీరు రాక్షసులుగా మారడం మేము. ఓకే అండి, ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం. నారాయణమూర్తి, నేను గట్టిగా మాట్లాడితే సిగ్గుకుంటాం. మా ఇష్టం, మేము చంపుతాం. చంపండి. ఆ కేఎఫ్ఆర్ అంటాడు, అది ఎవరో పండిలాగా మేము చేసేది రైట్, మేము చంపుతున్నది రైట్ అని చెప్పండి మీరు. ఇప్పుడు ఈ వేదికగా చెప్పండి మీరు. ఓకే, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, ఆయన చెప్పనివ్వండి. మీరు రెస్పాండ్ అయితే నారాయణమూర్తి గారు మీరు చంపుతున్నాం, మేము చదవాలి. మీరు చంపడం మా రైట్. చంపడానికి వచ్చాము. డిబేట్ కంటిన్యూ చేసుకుంటారా? అని మీరు చెప్పండి. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, ఆయన మాట్లాడినవ్వండి. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడడం స్కోప్ మధ్యలో ఇంటర్వ్యూ చేస్తే ఏం అర్థం కాదు. ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. నారాయణమూర్తి గారు ఓకే, వినండి. నారాయణమూర్తి గారు, మీరు మాట్లాడిన సేపాలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీకే నేను సమయం ఎక్కువ ఇస్తాను, మీ అందరికీ మీరే మాట్లాడేది. ఎందుకంటే ముగ్గురికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈసారి అధికార పక్షంలో ఉన్నప్పుడు మీకు అదే ముగ్గురు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ ముగ్గురికే చెప్పాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి. మీరు ఇంటరప్ట్ చేసుకుంటే మీ వాయిస్ బయటికి రాదు. ప్లీజ్, నేను ఇస్తాను మీకు అవకాశం. ముందు ఫస్ట్ మీకే ఇచ్చాను కదా. నేను ఏది కూడా జరగనది, అసత్యమైనది, సత్య దూరమైనది మాట్లాడలేదు. మీరు యూట్యూబ్ కొడితే దొరికే పదాలు, దొరికే వీడియోల గురించి నేను మాట్లాడుతున్నా. అంటే సజీవ సాక్ష్యాలతో మాట్లాడుతున్నా. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాడి జరిగినప్పుడు ఎవరు అది సమ్మెను పాటించమని ఆ రోజు ఎందుకు చెప్పలా? ఇప్పుడు గుర్తొచ్చింది ప్రజాస్వామ్యం అంటే, విలువలంటే. సుధాకర్ డాక్టర్ ఏమడిగాడు? నోటికి మాస్క్ అడిగాడు కరోనా టైంలో, పీక్ కరోనా టైంలో. మీకు మానవత్వం అప్పుడు గుర్తు రాలేదా? ప్రజాస్వామ్య విలువలు గుర్తు రాలేదా? మానవ హక్కులు, పౌర హక్కులు గుర్తు రాలేదా? వీటికి వాడికి ముడి పెట్టకూడదు. మీరు సుధాకర్ ఎట్లా చనిపోయాడు? ఆయన చనిపోవడం సంబంధం ఏంటి? ఆయనకి పోలీసు కేసు పెట్టడానికి కాదు. నారాయణమూర్తి గారు మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు చెప్పండి. నారాయణమూర్తి గారు, మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు రాసుకుని మీరు చెప్పండి. వాటిలన్నిటికీ సమాధానం చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని ఇంటరప్ట్ చేయట్లేదు కదా. మీకు మీరే ఇంటరప్ట్ చేసుకుంటే మీ వాయిస్ బయటికి వెళ్ళదు. ఓకే నారాయణమూర్తి గారు, మీరు ఇంటరప్ట్ చేసుకుంటే మీ వాయిసే బయటికి వెళ్ళదు. నేను మీకు సమయం ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. దానికి మీరు టర్మ్ వచ్చినప్పుడు మీరు చెప్పండి. మిమ్మల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయట్లేదు కదా. మీకు మీరెందుకు చేసుకుంటారు? టైం వేస్ట్. ఒక డీజీపీ ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు వెళుతున్న ఆ బస్సు మీద అమరావతిలో చెప్పులు ఎవరు విసిరిస్తే ప్రజాస్వామ్య హక్కు అన్నాడు. వాక్ స్వాతంత్రంలో భాగం అన్నాడు. ఇది వాక్ స్వాతంత్రం భాగం అవుదా? మరి మీ తీరినేగా, మీ జగన్ రెడ్డి ప్రభుత్వం తీరినేగా. అంటే ఓకే శాంతిప్రసాద్ గారు ఒక్క మాట స్ట్రైట్ గా సమాధానం చెప్పండి.
ఇదేంటి దెబ్బకు దెబ్బ? ఆనాటి దాడులు కాదండి, వాళ్ళు దాడులు చేశారని ప్రతి దాడులు చేయడానికి మీరు సిద్ధపడినట్ట, ఈ సిగ్నల్స్ ఇస్తున్నట్ట? ప్రతి దాడులని ఎవరు చెప్పారు? ప్రతి దాడులని ఎవరు చెప్పారు? వాళ్ళకు వాళ్ళు తీర్మానించుకుంటున్నారు. ఓకే, వాళ్ళకు వాళ్ళు